కేసీఆర్ మరి 25 ఏళ్ల తర్వాత మరి మొదటిసారిగా కూడా కొంత మౌన వ్రతం పాటించారు. సో మౌన ముద్రలో ఉండిపోయారు, ఫామ్ హౌస్కే పరిమితం అయిపోయారు. ఎందుకంటే 2023 ఎన్నికల్లో, అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పార్టీకి సంబంధించి మరి టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిపోయిన తర్వాత జాతీయ రాజకీయాల్లో మరి చక్రం తిప్పుతాడనుకున్న కేసీఆర్ మాత్రం ఓవరాల్గా మరి తెలంగాణ రాష్ట్రంలోనే మరి అధికారం చేజిక్కించుకునే అవకాశం లేకపోవడం కావచ్చు. అదే క్రమంలో 39 మంది మాత్రమే బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు గెలవడంతో ఆయన మరి ప్రతిపక్ష పాత్రకు పోషించాల్సిన పరిస్థితి ఏర్పడింది. టీఆర్ఎస్ పార్టీ ప్రధాన ప్రతిపక్ష పాత్ర పోషిస్తోంది. అదే క్రమంలో కేసీఆర్ కూడా ప్రధాన ప్రతిపక్ష నాయకుడిగా కొనసాగుతున్నారు. అయితే 39 మంది ఎమ్మెల్యేలు గెలిచిన వారంతా కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం కావచ్చు. ఆ తర్వాత ఒకరొకరుగా కూడా కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకున్న సంగతి మనకు తెలిసిందే. అయితే ఈ పార్టీ మారిన ఎమ్మెల్యేలు కావచ్చు, పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల విషయంలో బీఆర్ఎస్ అయితే ఇటు స్పీకర్కు ఫిర్యాదు చేశారు. అదే క్రమంలో మరి కోర్టులను కూడా ఆశ్రయించిన సంగతి మనకు తెలిసిందే. అయితే కోర్టు కానీ తర్వాత స్పీకర్ కానీ ఎవరైతే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల విషయంలో ఇప్పటికే మరి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ 5గురికి క్లీన్ చిట్ ఇచ్చారు. వీళ్ళంతా కూడా బీఆర్ఎస్ పార్టీలో ఉన్నారు. సో దాంట్లో బీఆర్ఎస్ వారు ఇచ్చిన సాక్ష్యాలు ఏవైతే ఉన్నాయో అవి పూర్తి స్థాయిలో వీళ్ళు పార్టీ ఫిరాయించినట్టుగా మరి సరైన ఆధారాలు లేవని చెప్పి స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ తేల్చేశారు. 5గురు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలే అని కూడా ఆయన తేల్చడంతో మొత్తానికి మరొక 5గురి విషయంలో మరి స్పీకర్ రేపో మాపో